అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ప్లేన్ దోస. ఈరోజు మనం చూడబోయేది ప్రభాస్ గారి ఫేవరెట్ అయిన బెండకాయల రొయ్యల పులుసు. దీనికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, రొయ్యలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, అలానే కొంచెం చింతపండుని ముందుగానే నానబెట్టుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్తే కొంచెం నూనె పెట్టుకొని నూనె కాగాక అందులో ఉల్లిపాయలు వేసి అలా బ్రౌన్ కలర్లోకి రాగానే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలా కలుపుకుంటూ ఉండగా అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోగానే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని కలుపుకొని అందులోనే పచ్చిమిర్చి ఒక 6 చిలికలు వేసుకొని కొంచెం దాన్ని రోస్ట్ చేసుకున్నాక అందులోనే మీరు ఇందాక డివైనింగ్ చేసుకొని కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని వేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని కాసేపు అలానే ఉడికి పెడితే అందులో నుండి నీళ్లు బయటకు వచ్చేసి ఇలా తయారవుతుంది. అలా రొయ్యల్లో నుంచి నీళ్లు బయటకు రాగానే ఇలా ఒక టీ గ్లాస్లో నీళ్లు పోసి ఒకసారి కలుపుకొని దాన్ని మూత పెట్టేశారంటే తీసి చూడగానే ఇలా వేడివేడిగా పొగలు కమ్ముతూ ఉంటుంది. మనం మొత్తం కలిపి ఒక 5 నుండి 7 వరకు పచ్చిమిర్చి చీలికలు తీసుకుంటాం. అందులో సగం ఇందాక వేసాం, మిగిలిన సగం ఇప్పుడు వేసుకొని అందులోనే కరివేపాకు కూడా వేసి బాగా కలిపి మేమైతే 2 స్పూన్ల మిరప్పొడి వేసుకున్నామండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు 1.5 స్పూన్ లేదా 1 స్పూన్ బాగా కారం తినేట్టుగా ఉంటే 1 స్పూన్ ఎక్స్ట్రానే వేసుకోండి, పర్లేదు. అలా 2 స్పూన్ల మిరప్పొడి వేసి దాన్ని కూడా బాగా కలుపుకున్నాక ఇందులోనే మీరు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అలానే కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోండి. మీకు కావాలనిపిస్తే ఒక చిన్న టీ గ్లాస్ అంత నీళ్ళు మళ్ళీ పోసుకొని కలిపి మూత పెట్టుకోవచ్చు. మీరు చూసారంటే నేను కుక్కర్ వాడుతున్నా కాబట్టి కుక్కర్ మూత పెట్టాను, కానీ దానికి విజిల్ పెట్టలేదు. ఎందుకంటే ప్రాన్స్కి ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. మీరైతే నార్మల్ ప్లేట్తో మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత తీసి అందులోని కొత్తిమీర చల్లి వేడివేడిగా ఉన్న అన్నంలో వేడివేడిగా ఉన్న ప్రాన్స్ పులుసు పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫాలో అవ్వండి ప్లేన్ దోస. బాయ్.